హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసి 9th క్లాస్ మ్యాథ్స్ 9th చాప్టర్ స్టాటిస్టిక్స్, తెలుగులో సంఖ్యాక శాస్త్రం. ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి, లేదా వీడియో చివరిలో వచ్చే థంబ్నెయిల్స్ని సెలెక్షన్ చేసుకోండి. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. నెక్స్ట్ మీన్ తర్వాత మనము నెక్స్ట్ తెలుసుకోవాల్సింది మీడియన్. సో మీడియన్కి వెళ్దాం. మీడియన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ద్వారా మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్ అంటే ఏంటి? సో మీడియన్ ఈజ్ ద మిడిల్ అబ్జర్వేషన్ ఆఫ్ ఏ గివెన్ రా డేటా. When it is arranged in order, ascending or descending, it divides the data into two groups of equal number. One part comprising all values greater than medium and other part comprising values less than medium. మనకి ఇచ్చిన రా డేటా ఏదైతుందో దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఆ మిడిల్లో ఉండే నెంబర్ ఏదైతుందో అదే మనం మీడియన్. సో మీడియన్ మీన్స్ సింపుల్, మీడియన్ ఈజ్ ద మిడిల్ అబ్జర్వేషన్. రిమెంబర్ దిస్ పాయింట్. సింపుల్ థింగ్, మీడియన్ ఈజ్ ద మిడిల్ పాయింట్. ఆ మిడిల్ అబ్జర్వేషన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వెన్ ద డేటా యాజ్ n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ ఇఫ్ n ఈజ్ ఓడ్, మీడియన్ ఈజ్ n+1/2. సో మనకిచ్చిన డేటా అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, మనకిచ్చిన డేటాలో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5, 7 అట్లా ఓడ్ నెంబర్ ఉన్నాయనుకోండి. సో n+1/2 మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేయాల్సిన ఫార్ములా, రైట్? నెక్స్ట్ అదేవిధంగా వెన్ n ఈజ్ ఈవెన్, మీడియన్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ n/2 అండ్ n/2+1. సింపుల్, ఇక్కడ మనకిచ్చిన డేటా అనేది ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 8, 10, 12 అలా ఉందనుకోండి. n/2 అండ్ n+1/2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఓడ్ నెంబర్ ఉందనుకోండి, n+1/2. అక్కడ ఏదైతే అబ్జర్వేషన్ వస్తుందో అదే అబ్జర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 9 ఉన్నాయి, ఓకే? ఈ 9+1/2 ఏమవుతుంది? 10/2. 10/2 అంటే 5 వస్తుంది. సో మనకి 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అందులో 5th అబ్జర్వేషన్ ఇది అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు. సో ఆ 5th అబ్జర్వేషన్ ఏదైతుందో దాన్ని మీడియం. ఇంతే, మీడియం ఫైండ్ అవుట్ చేయడం సింపుల్. ఇన్ కేసు మనకు అబ్జర్వేషన్స్ 10 ఉన్నాయి, ఇక్కడ ఏం తీసుకోవాలి? 10/2 ప్లస్ 10+1/2. ఇక్కడ 10/2 మీన్స్ 5 వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 10/2 అంటే 5+1 ఏమొస్తుంది? 6 వస్తుంది. 5 and 6 5th అబ్జర్వేషన్ అండ్ 6th అబ్జర్వేషన్. మళ్ళీ దీన్ని సమ్ చేసేసి బై 2తో డివైడ్ చేయాలి. సో దట్ ఈస్ ద మీన్. అంటే ఆ రెండింటికి మధ్యలో ఒక వాల్యూ వస్తుంది, దాన్ని మీడియన్ అంటాం. అది ఎగ్జాంపుల్తో ఇప్పుడు చూద్దాం, రైట్? ట్రై దిస్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద స్కోర్స్ 75, 21, 56, 36, 81, 5, 42. దీనికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఫస్ట్ మనం చేయాల్సింది దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. దిస్ ఇస్ ద ఓడ్ వాల్యూ. సో ఓడ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? n+1/2. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద డేటా ఈజ్ 7. సో మీడియన్ ఈజ్ n+1/2. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n+1/2, రైట్? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 7 కాబట్టి 7+1/2. సో 8/2 ఎంత వస్తుంది మనకి? 4 వస్తుంది. 4th టర్మ్ అంటే 1, 2, 3, 4, 42. 42 ఇస్ ద మీడియన్. సింపుల్, ఇంతే. మనకి ఓడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనము మీడియన్ ఫైండ్ అవుట్ చేసే వే. నెక్స్ట్ మనము ఇంకొక ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీడియన్ ఆఫ్ డేటా అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ 7, 10, 15, x, y, 27, 30 is 17. And when one more observation 50 is added to the data, the median has become 18. Find x and y. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనకు కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, వాటి యొక్క మీడియన్ ఎంత? 17. అండ్ ఇంకొక అబ్జర్వేషన్ యాడ్ చేస్తే 50. ఇక్కడ మనం కొంచెం ఆలోచించినట్టయితే మనకి వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చేసిండు. ఇప్పుడు ఎక్స్ అండ్ వై వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 వాల్యూస్ ఉన్నాయి. ఈ 7కి యొక్క మీడియన్ ఎంత అంటుండు? 17 అంటుండు. 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, దాని యొక్క మీడియన్ 17 అంటుండు. అంటే మిడిల్ వాల్యూ ఎంత? 17. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఇక్కడ 4th వన్ ఎక్స్ వాల్యూ 17. ఇంకొక అబ్జర్వేషన్ యాడ్ చేసినప్పుడు 17 అంటున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది? ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు ఎంత వస్తుంది? అది 15, 4th అండ్ 5th అబ్జర్వేషన్, ఆ రెండింటి యొక్క సమ్ వస్తుంది. మరి ఇక్కడ 4th అబ్జర్వేషన్ 17 వచ్చింది, 5th అబ్జర్వేషన్ ఏం ఆడడానికి ఛాయిసెస్ ఉంటుంది? సింపుల్గా చూద్దాం.
In first case, observations 7, 10, 15, x, y, 27 and 30. Number of terms are 7. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2. సో ఇక్కడ n అంటే 7 ప్లస్ 1/2. సో మనకి ఎంత? 8/2 4th టర్మ్. ఆ 4th టర్మ్ ఇస్ ఏముంది? ఇక్కడ మనకి x ఉంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఆల్రెడీ 17 ఇచ్చిండు. సో అంటే ఇక్కడ ఏంది? x వాల్యూ ఈజ్ 17, రైట్? సో x ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ మనము సెకండ్ కేస్కి వెళ్దాం. సో మనకి సెకండ్ కేసులో ఏం చేశాడు? ఒక 50 అనేది యాడ్ చేశాడు, రైట్? మనకున్న అబ్జర్వేషన్స్ కంటే కూడా నెక్స్ట్ ఇంకొక 50 అనే అబ్జర్వేషన్ యాడ్ చేశాడు. అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చేసి 8 అయినాయి. మీడియన్ కూడా ఇవ్వడం జరిగింది. మీడియన్ ఎంత అంటే 18, రైట్? సో ఇప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n/2 అండ్ n/2 ప్లస్ 1. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో మనకి నెంబర్ ఆఫ్ వాల్యూ ఈజ్ 8, అంటే ఇక్కడ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 8/2 అండ్ 8/2 ప్లస్ 1. సో 2 1 జా 2 4 జా 2 1 జా 2 4 జా, ఇక్కడ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. సో మనకి 4 అండ్ 5, 4th అండ్ 5th ఈజ్ ద మీడియన్. ఇక్కడ 4th వచ్చేసేసి 17 అండ్ 5th వచ్చేసేసి మనం ఇప్పుడు y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ రెండింటిని సమ్ చేస్తే వచ్చేది మీడియన్. మనకి మీడియన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అది ఎంత అంటే 18. మీరు ఒకసారి క్వశ్చన్ చెక్ చేయండి, రైట్? 18 అనేది మీడియన్ వచ్చింది. ఇప్పుడు మనము మీడియన్ ఎలా రాసుకుంటాం? 17 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు 18. మనకి ఎందుకంటే ఆల్రెడీ మీడియన్ ఇవ్వడం జరిగింది. ఇది 17 అనేది 4th టర్ము, y అనేది 5th టర్ము. అవి 2 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 2తో డివైడ్ చేస్తాం, రైట్? ఇప్పుడు ఈ y అనేది డివైడ్ కాదు కాబట్టి 2ని రైట్ సైడ్ తీసుకెళ్తే 17 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 2. ఇప్పుడు వైని కూడా రైట్ సైడ్ తీసుకెళ్దాం. అలాగే 18 ఇంటూ 2 చేద్దాం. 18 ఇంటూ 2 36, అంటే y ఈజ్ ఈక్వల్ టు 36. ఈ 17 ఇక్కడికి వచ్చేటప్పటికి -17. సో 36 - 17 19. సో y ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 19. సో x వాల్యూ ఎంత? ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినాం 17. y వాల్యూ ఎంత? 19. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకొక టైం గురించి తెలుసుకోవాలి. అదేంటంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటి విత్ ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటిల్ ఏ సర్టెన్ డిఫైన్డ్ క్లాస్ ఇంటర్వెల్. సో దీన్ని ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే మనం ఎగ్జాంపుల్ చూడాల్సిందే. కాకపోతే చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనం డేటా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాము? కొన్ని క్లాస్గా డివైడ్ చేస్తాము. సో ఒక పర్టిక్యులర్ క్లాస్లో ఒక డేటాకు ఒక రేంజ్ అనేది ఉంటుంది. ఆ డేటా రేంజ్ని అంతవరకు ఉన్న వాల్యూస్ ఏవైతున్నాయి, ఇంతకుముందు ఉన్న క్లాస్ ఇంటర్వ్యూస్ ఏవైతున్నాయో ఆ క్లాస్ ఇంటర్వ్యూస్లో ఏదైతే వాల్యూస్ ఉందో ఆ వాల్యూస్ అన్నింటినీ సమ్ చేస్తూ వస్తాం. సో యాక్చువల్గా ఏంది? మనకు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఫ్రీక్వెన్సీ అంటే ఏముంటుంది? ఒక వాల్యూ ఫ్రీక్వెంట్గా ఎన్నిసార్లు వచ్చింది, హౌ మెనీ టైమ్స్ ఇస్ అకర్డ్, దాని వాల్యూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ సమ్ చేస్తూ రాస్తూ ఉంటాం ఒక కాలం లోపల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలంలో 5 ఉన్నాయి, ఇంకొక కాలంలో 6 ఉన్నాయి. ఆ 5ని 6ని అంతకుముందు ఉన్న ఆ 5 అనేది ఈ 6కి యాడ్ చేసి 11గా రాస్తాం. దట్ ఈస్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. అది ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం, రైట్? ఇక్కడ మీడియన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. Let us now discuss the method of finding the median for a data of weighted observations. Consider the monthly wages of 100 employees of a company. సో మనం ఇంతకుముందు ఏంటంటే ఒక 5, 10, 15 అంటే పర్వాలేదు, మీడియన్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇట్లా 100స్లో, 1000స్లో, lakhsలో ఉందనుకోండి, దానికి మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం? కంపల్సరీ ఆ డేటాని సమ్ క్లాసెస్గా డివైడ్ చేయాల్సిందే, రైట్? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ వేజెస్ అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ అవుతుంది, వేజెస్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది, అబ్జర్వేషన్ అవుతుంది, రైట్? దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ అయితే దీన్ని ఒక టేబుల్లో అరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ నేను వేజెస్ని ఎక్స్గా తీసుకుంటున్నాను. ఇక్కడ వేజెస్ ఏమన్నాయి? 7,500, 8,000, 8,500, 9,000, 9,500, 10,000, 11,000. సో దీస్ ఆర్ ద వేజెస్. నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ అవుతుంది. దాన్ని ఫ్రీక్వెన్సీగా రాసుకుందాం. 4, 18, 30, 20, 15, 8, 5, రైట్? ఫ్రీక్వెన్సీని కూడా రాసుకుందాం. ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది రాసుకుందాం. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది 4 ఉన్నారు. సో ఫస్ట్ వన్లో 4 ఉంటుంది. సిఎఫ్ మీన్స్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, రైట్? ఈ సెకండ్ కాలంకి వచ్చేటప్పటికి ఏమవుతాయంటే ఈ రెండు సమ్ అవుతాయి. 4 + 18, సో ఎంత మనకి? 22. నెక్స్ట్ ఈ 3 సమ్ అవుతాయి. సో ఎంత అవుతుంది మనకి? 52. సో అలాగే సేమ్ 72, 87, 95, 100, రైట్? సో దిస్ ఈస్
దిస్ ఈజ్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వల్ల యూజ్ ఏంటి అంటే మనకి మీడియన్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 100 అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, మీడియన్ ఏమై ఉంటుంది 50 and 51. మరి 50 and 51 ఇక్కడ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం మనము. సో అందులో 50 and 51 ఎక్కడ ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్క అబ్జర్వేషన్స్ని పక్కన రాసి అదంతా పెద్ద ప్రాసెస్. సో ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వల్ల 50 and 51 ఎక్కడ ఉంటుంది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ 52 అనేది ఒకటి వచ్చింది వాల్యూ, ఈ 52 దగ్గరనే ఉంటుంది. ఇక్కడ 22 వరకే ఉంటుంది, ఇక్కడ 58 అంటే 50, 51 కూడా ఇక్కడే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మీడియన్, ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంకా క్లియర్గా చూద్దాం. సో మనకి టోటల్ అబ్జర్వేషన్స్ 100. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు 100 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా n/2 అండ్ n/2 + 1, రైట్. n వాల్యూ ఈజ్ ద 100, రీప్లేస్ చేయండి. 100/2 అండ్ 100/2 + 1. సో 100/2 వాల్యూ ఎంత వస్తుంది 50 వస్తుంది. 100/2 50 + 1 ఎంత వస్తుంది 51 వస్తుంది. అంటే 50 and 51. మరి 50 and 51 ఎక్కడ మనకి, దిస్ ఈజ్ ద క్లాస్. ఈ క్లాస్లో ఉన్న వాల్యూ ఎంత 8500. సో దిస్ ఈజ్ ద మీడియన్. ఫ్రమ్ ద టేబుల్ కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ 50th and 51st observations in the same falls in the averages of 8500. So the median class of this distribution is 8500. This is the way to finding median. దీని తర్వాత నెక్స్ట్ మనము మోడ్కి వెళ్దాం. సో మోడ్, వాట్ ఈజ్ మోడ్? Mode is the value of the observation which occurs most frequently. Highest an observation with the maximum frequency is called mode. మనం యాక్చువల్గా మనము టేబుల్లో ఫ్రీక్వెన్సీ అనే ఒక కాలం అయితే తీసుకుంటాం. ఫ్రీక్వెన్సీ అంటే అందులో ఏముంటుంది, ఒక అబ్జర్వేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు వచ్చింది అనేది తెలియజేస్తుంది. అట్లా వచ్చిన వాటిలో హైయెస్ట్ వాల్యూ ఏది ఉంటే అదే మోడ్ అవుతుంది. మోడ్ అనేది చాలా సింపుల్. ఒకే వాల్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతే అది మోడ్ అవుతుంది. అది ఎంతైనా కానీ. సో దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ద సైజెస్ ఆఫ్ ద షూస్ సోల్డ్ బై ఏ షాప్ ఇన్ ఏ పర్టికులర్ డే. ఫైండ్ ద మోడ్ 6, 7, 8, 9, 10, 6, 7, 10, 7, 6, 7, 9, 7, 6. సో ఇది మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ ఈ అబ్జర్వేషన్స్ని మనం ఏం చేద్దాం, ఒక ఆర్డర్లో రాసుకుందాం, రైట్. ఆర్డర్లో రాసుకుంటే మనకి ఈ విధంగా వచ్చింది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఒకే వాల్యూ పక్కనే ఉంటుంది, రైట్. దీన్ని ఇప్పుడు మనం టేబుల్లో అరేంజ్ చేద్దాం. ఇలా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 4 టైమ్స్ ఉంది, ఇది 5 టైమ్స్ ఉంది, 8 ఓన్లీ 1 టైం ఉంది, 9 2 టైమ్స్ ఉంది, 10 2 టైమ్స్ ఉంది. సో 7 అనేది ఎక్కువ టైమ్స్ ఉంది. బట్ ఇంకా డేటా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. సో దానికోసం మనం ఒక పద్ధతి అనేది ఫాలో అవ్వాలి, రైట్. దానికోసం టేబుల్ అరేంజ్ చేద్దాం. సో ఇది మనకున్న డేటా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సైజెస్, షూ యొక్క సైజెస్ 6 ఉంది. సో వీటన్నిటి కలిసి ఒక కాలం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 7 ఉంది, తర్వాత 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. ఓకే, నేను యాక్చువల్గా ఒక కాలం ఒక వాల్యూకి తీసుకున్నాను. ఒక అబ్జర్వేషన్ 6 అనే అబ్జర్వేషన్కి ఒక కాలం, 7, 8, 9, 10 ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు 6 దీనికోసం నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ షూల్డ్ సోర్స్, దిస్ ఇస్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం. ఓకే, ఇప్పుడు 6 అనేది ఎన్నిసార్లు ఉంది 4 ఉంది, 7 అనేది ఎంత ఉంది 5 ఉంది, 8 అనేది ఓన్లీ 1 టైం ఉంది, 9 అనేది ఓన్లీ 2 టైమ్స్ ఉంది, 10 అనేది 2 టైమ్స్ ఉంది. ఇక్కడ నేను టాలీ మార్క్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్ చేసేస్తున్నాను. ఓకే, రైట్. ఇక్కడ 4, 5, 1, 2 ఇక్కడ చూడగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ ఉన్న షూ సైజెస్ ఏంటి 6, 7, 8, 9, 10. అందులో ఎక్కువ సేల్ అయింది ఏంటంటే 5. ఇలా చూడగానే మనకి ఈజీగా అయిపోతుంది. అక్కడ హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మోడ్. ఓకే, హియర్ నెంబర్ 7 అక్కర్డ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, highest 5 times. Mode, size of the shoes of the given data is 7. This indicates the shoe of size number 7 is a fast selling item. 7 అనేది చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మోడ్ అనేది ఏంటి 7. అంటే ఈ మోడ్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, హైయెస్ట్ వాల్యూ ఏంటి, లేదా ఎక్కువగా ఇప్పుడు మన సేల్స్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా సేల్ అవుతున్నాయి ఏంటి, ఎక్కువగా డిమాండ్ ఉన్న ఐటమ్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు, రైట్. మీడియన్ అనేది మిడ్ వాల్యూ, మీడియన్ అనేది ఏంటి మిడ్ వాల్యూ, మీన్ అనేది ఏంటి యావరేజ్ వాల్యూ. యావరేజ్ వాల్యూకి మిడ్ వాల్యూకి మోడ్కి డిఫరెంట్ అనేది ఉంటుంది. సో ఇవి మీరు 1కి 2 సార్లు కాన్సెప్ట్లు చూసుకోండి. కాన్సెప్ట్లు చూసుకుంటే మీకు ఎక్సర్సైజ్లో ఇచ్చిన ఏ క్వశ్చన్ ఆన్సర్ అయినా చాలా ఈజీగా టకా చేయొచ్చు, రైట్. నెక్స్ట్ మనము ఎక్సర్సైజ్ సంబంధించిన వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను
నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూసేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.